శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశ పురాణం 14వ అధ్యాయం బ్రహ్మచింతావర్ణనం. అప్పుడు సోమకాంత మహారాజు భృగు మహర్షిని, అలా గజాననుని ఉదరంలో అనేక బ్రహ్మాండాలను చూసి, ఆ తరువాత గణేశుని అనుజ్ఞ మేరకు బ్రహ్మ ఎలా సృష్టిని చేసినది వివరింపమని ప్రార్థించగా, ఆ భృగు మహర్షి ఇలా బదులిచ్చారు: ఓ రాజా, అలా గజాననుని గర్భంలోంచి బయటకు వచ్చిన చతుర్ముఖుడు తనలో తాను గర్వితుడై సకల వేద శాస్త్ర పురాణములను ఆగమాలన్నింటినీ ఎరిగినవాడను, జ్ఞాన విజ్ఞాన సంపన్నుడిని, శాపానుగ్రహ సమర్థుడిని అవటం వల్లనే, నా యొక్క సృష్టి రచన పద్ధతిలో గల ప్రావీణ్యత వల్లనే నాకు ఈ సృష్టి బాధ్యత సిద్ధించింది. ఇక సృష్టి విషయంలో నాకు వీలు కాని పని అంటూ లేదు అంటూ గర్విష్టి అయి సృష్టికి పూనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నంలో ఆయనకు అనేక విఘ్నాలు తేనెతుట్టెను చుట్టుముట్టి తేనెటీగల్లా ముసురుకున్నాయి. ఆ విఘ్నదేవతల స్వరూపం ఎంతో వికృతంగాను, భయాన్ని గొలిపేవిగాను ఉండడంతో బ్రహ్మవారి ఘోరమైన రూపాలు, వారు చేసే వికృత ధ్వనులు చూసి గడగడా వణికిపోయాడు. అప్పుడు కొందరు విఘ్నదేవతలు బ్రహ్మను కొట్టారు, మరికొందరు స్తుతించారు, ఇంకొందరు నమస్కరించారు. కొందరు నిందిస్తే మరికొందరు ప్రశ్నించారు, కొందరు సేవిస్తే మరికొందరు బంధించారు. వారిలోనే కొందరు అతడిని విడిపించారు. అలా విడిపించిన వారిని కొందరటు ఇటు ఈడ్చారు. కొందరు అతని 4 ముఖాలను చూసి పరిహసిస్తే మరికొందరు శిఖలను పట్టి అటూ ఇటూ ఊపారు. కొందరు ఆలింగనం చేసుకొని మరికొందరు చిన్న శిశువు వలె ముద్దాడి, కొందరు అతని గడ్డాన్ని మీసాలని పట్టుకొని ఆట పట్టిస్తూ నృత్యం చేశారు. ఇలాంటి వికృత చేష్టల పట్ల బ్రహ్మ మనస్వాధీనం కోల్పోయి హృదయం అంతా చింతతోనూ శోకంతోనూ బరువెక్కిన వాడై తమ మనోగర్వాన్ని వీడి జీవితం పట్ల నిరాశ కలిగి వివశుడై మూర్ఛిల్లాడు. అలా ఒక ముహూర్త కాలం గడిచాక తెలివి తెచ్చుకొని తన హృదయంలో దేవదేవుడైన ఆ విఘ్నేశ్వరుని స్మరిస్తూ దుఃఖితుడై గజాననుడిని ఇలా స్తుతించసాగాడు. బ్రహ్మ గజాననుడిని స్తుతి చేయటం: ఓ దేవదేవ, నాక ఆయు ప్రమాణం ఎంత ఉన్నది, చేతపూనిన కార్యమా ఎంతో ఉత్కృష్టమైనది. నాకా నిష్కళంకమైన బ్రహ్మజ్ఞానం కలుగలేదు. ఈ భూమండలం పైన జన్మనెత్తి నీకు భక్తుడనై ముక్తిని ఎప్పుడు ఎలా పొందగలను కదా ఓ దేవా! అందుచేత నీ యొక్క కరుణావృష్టి నాపై కురిపించి నన్ను బాధల నుంచి, పీడల నుండి విముక్తుణ్ణి గావించు. కనుక నా జన్మ సార్థకం అయ్యేలా, నా కర్తవ్యాన్ని సమర్థవంతంగా నెరవేర్చేలా అనుగ్రహించు అంటూ దీనంగా వేడుకుంటున్న సమయంలో ఆకాశం నుండి శరీరవాణి, తపతప తపస్సు చెయ్యి, తపస్సు చెయ్యి అన్న సందేహం వినపడింది. ఆ వాక్కు చెవిన పడిన వెంటనే బ్రహ్మను వేధిస్తున్న విఘ్నదేవతలు ఆయనను విడిచి అంతర్ధానమైనారు. అప్పుడు బ్రహ్మ తన మనస్సులో తపస్సు చేయడానికి తగిన స్థానం, మంత్రము ఉంటేనే కదా తపమాచరించగలిగేది అనుకుని తన తపస్సును అనువైన స్థానానికి అన్వేషిస్తూ వరప్రదుడైన గజాననుడిని హృదయ పద్మంలో ఏకాగ్ర చిత్తంతో ఇలా ధ్యానించాడు. గజానని గజాననుని ధ్యానమూర్తి. ఆ ధ్యానమూర్తి ఎలా ఉన్నాడంటే, ఎర్రటి చందనంతో అద్దబడిన దేహంతో ప్రకాశిస్తూ సింధూరారుణ వర్ణంలో శోధించే శిరస్సు పైన ముత్యాల చేత, రత్నాల చేత అలంకరించబడిన దివ్యమైన కిరీటాన్ని ధరించి, మెడలో ముత్యాల హారాన్ని, నాగ యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నాడు. ఆ దివ్య మంగళమూర్తి చేతి వ్రేళ్లకు మరకత మాణిక్యాలతో పొదగబడిన ఉంగరములను ధరించి, చిత్ర విచిత్రమైన రత్నాలతో తాపించబడిన మొలత్రాటి నాభి ప్రదేశం వద్ద శేషునితో చుట్టబడి ఎర్రటి దివ్యమైన పట్టు వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. అతని ఏకదంతం చంద్రకళలలాగా తెల్లగా ప్రకాశిస్తోంది. అటువంటి పరమ సుందరమైన దివ్యమైన అనుగ్రహ రూపుడైన గజానన మూర్తిని బ్రహ్మ హృదయంలో ధ్యానిస్తుండగా ఆకాశంలో నుండి ఆ శరీరవాణి మరలా ఇలా పలికింది: వటం పశ్య వటం పశ్య ఉంటాం ఉంటాం పశ్య అనగా ఆ మట్టి చెట్టును చూడమన్న ఆ దేశం విన్న బ్రహ్మ వటవృక్షానికే అన్వేషించసాగాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని వర్ణనం అనే 14వ అధ్యాయం సంపూర్ణం.